హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందు రమణ గారి హవేలి నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు హవేలి నవల 7వ భాగం అందించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ప్రియం వదకి మనసంతా ఆందోళనగా ఉంది. ఆఫీస్కు బయలుదేరి క్యాబ్లో కూర్చుందే గాని మనసులో లేదు. ఏదో తెలియని భయం ఆవహించేస్తోంది. ఇంకా నయం, ఎవరో వచ్చారు, వాళ్లే పోతారులే అనుకుని తను వాళ్ళిద్దరినీ కలవకపోతే ఎంతో పెద్ద ప్రమాదం జరిగేది. తన కొంప కొల్లేరయ్యేది. ఆయమ్మతో ఎవరబ్బా మాట్లాడుతున్నారు అని తను బయటకొచ్చి చూడడం మంచిదైంది. ఇంటిగేటు దగ్గర తెల్లగా పాలిపోయిన శరీర ఛాయతో రాగి జుట్టుతో నిలబడ్డ విదేశీయుణ్ణి చూడగానే భయపడిపోయింది ప్రియంవద. అందుకే తనే వెళ్ళి మాట్లాడి పంపించేసింది. వాళ్ళెందుకొచ్చారో అర్థం కావడం లేదు. కానీ సురేంద్రవర్మ గురించి తాతగారితో మాట్లాడాలని చెప్పారు. ఆయన ఆ నిజం జీర్ణించుకోలేరు. వాళ్ళు చెప్పే వార్త విని ఆందోళనకు లోనై గుండె ఆగినా ఆగిపోతుంది. అందుకే గేటు దగ్గర నుంచే వాళ్ళని తెలివిగా పంపించేసింది. వచ్చిన వాళ్ళు తాతగారిని అడుగుతున్నారంటే సురేంద్రవర్మ విషయం చెప్పడానికే వచ్చారనిపించింది. కానీ తాతగారితో వారికి పనేంటి? సురేంద్ర గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇండియా వరకు రావాల్సిన అవసరమేంటి? అది ఉన్నారో లేరో తెలియని తాతగారిని వెతుక్కుని ఇంత దూరం వచ్చారంటే ఏదో బలమైన కారణమే ఉండాలి. ఏంటి? క్యాబ్ డ్రైవర్ మాత్రం తన మానాన్ని తను దారి పొడవునా అక్కడక్కడ నిలబడ్డ ఉద్యోగులందరినీ ఎక్కించుకుని అరిలోవ దారిలో రివ్వున ముందుకు దూసుకుపోతున్నాడు. ప్రియంవద ఆలోచనలు కూడా అంతకంటే 1000 రెట్లు వేగంగా పరుగెడుతున్నాయి. సురేంద్రవర్మ తాతగారి ఒక్కగానొక్క ముద్దుల మనవడు. సురేంద్రవర్మ పేరు గుర్తొచ్చేసరికి ప్రియంవద మనసు ఊహల్లో తేలిపోయింది. బుగ్గలు సిగ్గుల మొగ్గలయ్యాయి. అతని రూపం గుర్తుకు రావడంతో ఆమె మనసు పులకించిపోయింది. గతం కళ్ల ముందు మెదిలింది. సురేంద్రవర్మ దాట్ల నీకు తెలుసా? పక్కనే నిలబడ్డ అమ్మాయి భుజం తట్టి అడిగేసరికి క్యూలో నిలబడ్డ ప్రియంవద ఉలిక్కిపడింది. ఎవరు? అర్థం కాక ఆశ్చర్యంగా అడిగింది ఆ అమ్మాయిని. అదిగో ఎదురుగా ఆ ఇద్దరి మధ్య అందంగా స్టైల్గా కూర్చున్నాడే ఆ అబ్బాయి, నీకు తెలుసా? మళ్ళీ అడిగింది ఆ అమ్మాయి. ఎదురుగా పొడవాటి బల్ల వెనుక కుర్చీలో కూర్చుని విద్యార్థులు ఒక్కొక్కరి దగ్గర సర్టిఫికెట్లు తీసుకుని పరిశీలనగా చూస్తున్న కుర్రాన్ని చూపించి అడిగింది స్నేహితురాలు. ఎందుకలా అడుగుతున్నావు? మరింతగా ఆశ్చర్యపోతూ అంది ప్రియంవద. ఎందుకా? నువ్వు ఆ అబ్బాయినే తీక్షణంగా చూస్తున్నావు. ఆ అబ్బాయి కూడా నువ్విలా తల ఇటు తిప్పగానే నిన్నే తినేసేలా చూస్తున్నాడు. ఇందాకటి నుంచి నేనంతా నీ వెనకే ఉండి గమనిస్తున్నాను. ప్రియంవద నడుం మీద గిల్లుతూ అందే అమ్మాయి. నోర్ముయ్యవే రమణి, నీలా అందరూ అబ్బాయిలకేసి చూసి చొంగ కారుస్తారనుకోకు. నోరు మూసుకుని నిలబడు. ఈ సర్టిఫికెట్ల పరిశీలన ఎంతసేపురా భగవంతుడా అని నేను దేవుణ్ణి వేడుకుంటూ అటుకేసి చూస్తున్నాను. ముందర ఒక్కొక్కరి తరుగుతుంటే సంతోషంతో ముందుకడుగేస్తున్నాను. నువ్వేమో ఆ అబ్బాయిని చూస్తున్నాను అంటున్నావు. నీ దృష్టి అటుందేమో. నేను మాత్రం అతను సర్టిఫికెట్లు ఎలా పరిశీలిస్తున్నాడో చూస్తూ చిరాగ్గా తొందరగా కానీయరా బాబు అని మనసులో అతన్ని తిట్టుకుంటున్నాను తెలుసా అంది ప్రియంవద. అమ్మో, నేనన్న చిన్న మాటకి ఇంత కథ చెప్పాలా? పద పద, అమ్మాయి తర్వాత నువ్వే అంటూ ప్రియంవదని ముందుకు తోసింది రమణి. సురేంద్రవర్మ కూర్చున్న టేబుల్ దగ్గరకు వెళ్ళి నిలబడింది ప్రియంవద. ముందున్న అమ్మాయి సర్టిఫికెట్లన్నీ ఒక్కొక్కటి క్షుణ్ణంగా చదువుతూ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాడు అతను. సురేంద్రవర్మని అంత దగ్గరగా చూశాక ప్రియంవద అనుకుంది, ఈ కుర్రాడు అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు. తెల్లగా నాజూగ్గా ఎంతో అందంగా ఉన్నాడు. మేడం మీరే? ఏదో ఆలోచిస్తున్న ప్రియంవద తన ముందర నిలబడ్డ అమ్మాయి వెళ్ళిపోవడం గమనించలేదు. సురేంద్రవర్మనే చూస్తూ ఏదో ఆలోచనలతో బొమ్మలా నిలబడిపోయింది. అతని పిలుపుతో ఉలిక్కిపడి తత్తరపాటుగా ఆయన ముందుకెళ్ళి మరబొమ్మలా నిలబడి ఉండిపోయింది. మీ సర్టిఫికెట్లు ఇవ్వరా? తన ముందున్న జాబితాలో ప్రియంవద పేరు చూసి టిక్కు పెడుతూ అడిగాడతను. ప్రియంవద వెనకున్న అమ్మాయి కూడా ప్రియంవద నడుం మీద గట్టిగా గిల్లి సర్టిఫికెట్లు తీసి ఇవ్వవే తల్లి అంటూ చెవిలో గుసగుసలాడింది. స్నేహితురాలు అలా గిల్లేసరికి ఇహానికొచ్చింది ప్రియంవద. బ్యాగ్లో ఉన్న సర్టిఫికెట్లు తీసి ఇచ్చింది. మీ పేరు? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు సురేంద్రవర్మ. ప్రియంవద కూడబలుక్కుని చెప్పింది. ఇదేంటి? సర్టిఫికెట్లు చూస్తున్నాడు కదా, పేరు అందులోనే ఉంది కదా, మళ్ళీ ఇదేం ప్రశ్న? మనసులోనే అనుకుంది. ఎంసీఏ ఫైనల్. ఓకే,
మార్కులు కూడా బాగానే కవర్ చేస్తున్నారు. ఓకే, వెళ్ళండి, ఆల్ ది బెస్ట్ అంటూ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు తీసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేశాడు సురేంద్రవర్మ. థ్యాంక్ యూ సార్ అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసింది ప్రియంవద. అదిగో ఆ రోజు చూసింది సురేంద్రవర్మని. అతనెవరో తెలీదు. క్యాంపస్ ఇంటర్వ్యూలు చేయడానికి మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీ తరపున కాలేజీకి వచ్చాడు. ప్రియంవద స్నేహితురాలు మాత్రం ఆమెని ఆట పట్టిస్తూనే ఉంది. కాలేజీలో అమ్మాయిలందరి ముందు ఒకటే గోల. మనకెవరికి మిలీనియం సాఫ్ట్వేర్లో జాబ్ రాకపోయినా ఆశ్చర్యం లేదు, మన ప్రియంవద మాత్రం తప్పక సెలెక్ట్ అవుతుంది. అక్కడున్న ఆ కంపెనీ హెచ్ఆర్ సురేంద్రవర్మని చూశారా? అతనసలు దీన్ని కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. జోకులేస్తూ పక్కపక్క నవ్వుతూ అంది ప్రియంవద స్నేహితురాలు రమణి. నోర్ముయ్యండే, అతనెవరో నేనెవరో చూసినంత మాత్రానికే స్నేహితుడైపోతాడా? సీరియస్గా అంది ప్రియంవద. ఆమె అలా అన్నదే గాని ప్రియంవదకి కూడా అతన్ని చూడాలనే తహతహ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఆయన పేరు వింటేనే మనసు పులకరిస్తోంది, శరీరం జలధరిస్తోంది, కనులు సిగ్గుతో వాలిపోతున్నాయి, బుగ్గలు ఎరుపెక్కుతున్నాయి. సురేంద్రవర్మ క్షత్రియుడు కదా, మగధీరుడులా ఉన్నాడు మనసులోనే అనుకుంది ప్రియంవద. ఆ వారం తిరగకుండానే ప్రియంవద వాళ్ళ కాలేజీలో అన్ని బ్రాంచుల నుండి మొత్తం 100 మందిని మాత్రమే తమ కంపెనీలో ఉద్యోగాలకి అర్హులుగా ఎంపిక చేశామని తెలియజేస్తూ కాలేజీకి లేఖొచ్చింది. అర్హులైన అభ్యర్థులందరికీ విడివిడిగా అపాయింట్మెంట్ లేఖలు పంపిస్తామని ముందుగా కాలేజీ యాజమాన్యానికి తెలియచేయడం మా ధర్మంగా భావిస్తున్నామని తెలియజేస్తూ విజేతలైన విద్యార్థులందరికీ అభినందనలు అంటూ లేఖ రాశారు. ఆ లేఖని సెలెక్ట్ అయిన వారి పేర్ల జాబితాని నోటీస్ బోర్డులో అతికించారు. అందులో మొట్టమొదటి పేరు ప్రియంవదదే. ఆ రోజు ఆ వార్త ప్రియంవదని పెంచి పెద్ద చేసిన అనాథాశ్రమంలో అందరికీ పెద్ద పండుగలా అనిపించింది. అనాథాశ్రమం నిర్వాహకులు, ఆయాలు, అమ్మలు, పిల్లలు, అమ్మాయిలు అందరూ ప్రియంవదని తనివి తీరా అక్కున చేర్చుకుని ఆలింగనం చేసుకున్నారు. ముందుగా తల్లిలా పెంచి పెద్ద చేసిన అమ్మ కాళ్లకు నమస్కరించింది ప్రియంవద. ఆమె ఆప్యాయంగా ప్రియంవద నుదుటి మీద ముద్దాడి ప్రేమతో కౌగలించుకుంది. ఆ వృద్ధాశ్రమంలో అమ్మ పాత్రే ప్రధానమైనది. అనాథలైన పిల్లలందరినీ 10 మంది చొప్పున గ్రూపులుగా విభజించి ఆ 10 మందికి ఒక చిన్న కుటీరం లాంటి ఇల్లు నివాసంగా ఇస్తారు. ఆ 10 మంది పిల్లల్ని అమ్మకి అప్పగిస్తారు. ఆమె తల్లిలా ఆ పిల్లల ఆలనా పాలనా చూస్తూ ఆ ఇంటిని ఒక గృహిణిలా సాకాలి. ఆ 10 మందికి అదే ఇల్లు, అక్కడే భోజనం, అదే వాళ్ల సర్వస్వం. ఆ 10 మంది బాగోగులు బాధ్యత అమ్మదే. ఇలా ఆ అనాథాశ్రమంలో 10 మంది అమ్మలున్నారు. వీరందరిపైన పరిపాలనా బాధ్యతలు, నెలసరి దినుసులు సప్లై చేయవలసిన బాధ్యత అంతా అనాథాశ్రమం మేనేజర్ది. అమ్మగా వచ్చే ఆమె పెళ్లి కానీ ఏ బాదరబందీ లేని అమ్మాయై ఉండాలి. ఈ నిబంధనకు అంగీకరించిన త్యాగశీలులైన స్త్రీమూర్తులకు అమ్మగా గురుతర బాధ్యత అప్పగిస్తారు. ఆశ్రమం నిర్వహణంతా ఒక చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. దాతల నుంచి వచ్చే విరాళాలతో పాటు అక్కడ మరో బృహత్తర పథకం కూడా ఉంది. ఆ పథకం ఎంతో మంది దాతలను ఆకర్షించింది. ఆశ్రమంలోనున్న అనాథ పిల్లలను ఎవరైనా దంపతులు దత్తత తీసుకుని తమ పిల్లలుగా అచ్చటా ముచ్చటా తీర్చుకోవచ్చు. అలా దత్తత తీసుకోవడం వలన ఆ అనాథ పిల్లల్ని వారి ఇంటికి తీసుకువెళ్ళి పెంచాలని లేదు. నెలకి ఆ బాలబాలికలకు అయ్యే ఖర్చు దత్తత తీసుకునే దాతలు ఆశ్రమానికి చెల్లిస్తే చాలు, అంతే. పిల్లలపై గాని, పిల్లలకు ఆ దంపతుల ఆస్తులపై గాని ఎలాంటి హక్కు అధికారాలుండవు. పిల్లలు పెరిగి పెద్దయి ప్రయోజకులయ్యే వరకు మాత్రమే దత్తత తల్లిదండ్రులు ప్రతి నెల తమ వంతు వాటా చెల్లించాలి. ఆ అనాథ బాలలు ఆశ్రమంలోనే అమ్మ ఆలనా పాలనలోనే పెరుగుతారు. నెలకోసారో వారానికోసారో దత్తత తీసుకున్న తల్లిదండ్రులు వచ్చి తాము దత్తత తీసుకున్న పిల్లల్ని చూసి వెళ్ళవచ్చు. అప్పుడప్పుడు షికారుకి, బీచ్లకి, పండగలకి ఇంటికి తీసుకువెళ్తామన్నా అందుకు మేనేజర్ పర్మిషన్ తీసుకుని తీసుకెళ్లొచ్చు. ప్రియంవదని కూడా ఆ నగరంలోనే పేరు పొందిన వర్తక కుటుంబానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. వారి పేరుతోనే ప్రియంవద పెరుగుతోంది. కన్న తల్లిదండ్రులెవరో ప్రియంవదకి తెలియదు. అనాథాశ్రమం రికార్డుల్లోనే ప్రియంవద ఎలా వచ్చి చేరిందో వివరంగా రాసి ఉంటుంది. ఆ రికార్డులన్నీ చాలా కాన్ఫిడెన్షియల్ ఫైల్స్గా బీరువాల్లో భద్రపరిచి ఉంచుతారు. ప్రియంవద తనకి క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చిందని ఆనందంగా దత్తత తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఆ వార్త వింటూనే ఆనందంతో వాళ్ళు ఆశ్రమానికి పరిగెత్తుకొచ్చారు. ఆ రాత్రే ప్రియంవద తరపున ఆమె దత్తత తల్లిదండ్రుల ఆశ్రమానికి వచ్చి అందరికీ ఎంతో ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. ప్రియంవద లాంటి అమ్మాయిని దత్తత తీసుకుని పెంచినందుకు
వాళ్ళెంతో సంబరపడిపోయారు. ప్రియంవదని దత్తత తీసుకున్నాకే పిల్లలు లేని తమకు 2 కవల పిల్లలు కలిగారని, ఆమె అదృష్ట జాతకురాలని, ఆ చిన్నారి మా ఇంట్లో పాదం మోపగానే మా వ్యాపారాలు అభివృద్ధి చెందాయని అందరితో ఆనందంగా చెప్తారు. మరో 2 ఏళ్లలో మంచి అబ్బాయిని చూసి మా ప్రియంవదకు నచ్చిన వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాం, ఇది మా ఆశ అని ఆ దంపతులిద్దరూ కళ్ళ నీళ్లు దించుకుంటూ అన్నారు. వారి మాటలకు అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళందరి కళ్లల్లో ఆనంద బాష్పాలు కురిశాయి. ప్రియంవద ఆనందంతో ఉప్పొంగిపోయింది. అటు కళ్లలో పెట్టుకు పెంచిన తల్లి, ఇటు అమితంగా ప్రేమిస్తోన్న దత్తత తల్లిదండ్రులు, ఎవరూ లేని తనలాంటి అనాథలకు ఇంకేం కావాలి? మనసులోనే వారికి ధన్యవాదాలు తెలుపుకుంది ప్రియంవద. ఇప్పటికైనా మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఆనందంగా అడిగారు దత్తత తల్లిదండ్రులు. లేదండి, మీకు ముందే చెప్పాం కదా, ఆశ్రమంలో చేరిన పిల్లలు ఆడైనా మగైనా వారు బాగా చదివి పెరిగి పెద్దయ్యాక పెళ్ళిళ్ళు జరిగాకే మా ఆశ్రమం నుండి వారి పేరు తొలగిస్తాం. అంతవరకు వారి మంచి చెడ్డలు బాగోగులు చూడాల్సిన బాధ్యత మాదే, చెప్పాడు ఆశ్రమం మేనేజర్. నిజమేలేండి, చిన్నప్పటి నుంచి వారం వారం రావడం, పాపతో ఆడుకోవడం, వెళ్ళిపోవడం జరిగింది. పాపని చూడాలని వచ్చినప్పుడు ఎంతో ఆనందంతో వచ్చి, వెళ్ళినప్పుడు ఎంతో బాధతో తిరిగి వెళ్ళేవాళ్ళం. మీ కట్టుబాట్లు తెలిసే పాపని దత్తత తీసుకున్నాం. కానీ ఇప్పుడు పెద్దదయింది కదా, ఆశ చావక అడిగాం, బాధగా అన్నాడు ప్రియంవద దత్తత తండ్రి. నిజమే సార్, ఎన్నో అనాథాశ్రమాల తీరుతెన్నులు గమనించి ఇలాంటి నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు. అది అతిక్రమించడం జరగదని మీకు ఆనాడే చెప్పాం. 1-2 రోజులు ఉంచుకుని పంపించేయండి, దానికి అభ్యంతరం లేదు అన్నాడు మేనేజర్. అలాగే సార్ అన్నాడు ప్రియంవద దత్తత తండ్రి. ప్రియంవద, పదమ్మ అంటూ అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని ప్రియంవదని తమతో తీసుకెళ్లారు దత్తత తల్లిదండ్రులు. ప్రియంవదకి వాళ్ళంటే ఎంతో అభిమానం. తన చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా వారం వారం వచ్చి చూసి వెళ్ళేవారు. నెలకోసారి తప్పనిసరిగా బీచ్కో ఏ గుడికో తీసుకువెళ్ళి, అటు నుంచి ఇంటికి తీసుకువెళ్ళి స్వయంగా భోజనం తినిపించి తిరిగి ఆశ్రమంలో వదిలేసేవారు. ఆదివారం ఎప్పుడొస్తుందా అని తను ఎదురు చూసేది. ఒక్కో వారం నాన్నగారికి వ్యాపారం ఒత్తిడిలో రాలేకపోతే తల్లి ఒక్కరితే వచ్చేది. బాల్యం గుర్తొచ్చేసరికి ప్రియంవద కళ్ళలో నీళ్లు తిరిగాయి. ప్రియంవద పక్కనే కూర్చున్న తోటి ఉద్యోగిని గమనించి ప్రియంవద భుజం మీద గట్టిగా చరిచి పిలిచింది. ఏయ్ ప్రియంవద, ఏదో ఆలోచిస్తూ కళ్ళలో నీళ్లు దించుకుంటున్నావు, ఏం జరిగిందేంటి? ఇంట్లో ఏదైనా గొడవయిందా? ఆతృతగా భుజం చరుస్తూ అడిగిందా అమ్మాయి. ఆ అమ్మాయి అలా భుజం మీద చరిచేసరికి ఉలిక్కిపడి ఇహలోకానికి వచ్చింది ప్రియంవద. ఏం లేదు, ఏం లేదు, ఏదో కల అంటూ చిన్నగా నవ్వేసి, అదిగో మన ఆఫీస్ వచ్చేసింది అంటూ ఆ అమ్మాయిని ఏమారుస్తూ అంది ప్రియంవద. హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా పోలీస్ అధికారులంతా సమావేశమయ్యారు. డీజీపీ యాదవ్ కాలరుద్రుడిలా కోపంతో రగిలిపోతూ కూర్చున్నాడు. అతనికెదురుగా జిల్లాలో ఉన్న పోలీసులందరినీ పులుల్లా గడగడలాడించేస్తున్న పోలీస్ అధికారులంతా డీజీపీ యాదవ్ ముందు మౌనంగా తలలు దించుకుని కూర్చున్నారు. పిడుగుపడి ఏ అధికారి బలైపోతాడోనన్న ఆందోళన అందరిలోనూ ఉంది. అతను చండశాసనుడు. డీజీపీగా పదోన్నతి పొంది 1 నెల రోజులు పూర్తి కాలేదు. ఢిల్లీలో సెంట్రల్ సర్వీస్ నుండి రిలీవ్ అయ్యి నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన పోలీస్ అధికారిగా పదవి బాధ్యతలు చేపట్టాడాయన. పైపెచ్చు ప్రభుత్వం కూడా ఎన్నికల్లో సత్తా చాటుకుని ఆ వారమే కొలువు తీరింది. ప్రత్యేకంగా సెంట్రల్ సర్వీసులో ఉన్న యాదవ్ని హుటాహుటిన తీసుకొచ్చి రాష్ట్ర పోలీస్ అధికారిగా నియమించింది. ఏవైందో ఏమో, కాళరుద్రునిలా ఉన్నాడు డీజీపీ. జిల్లా అధికారులనందరినీ ఉన్నపళంగా రమ్మని మీటింగ్లో కూర్చోబెట్టాడు. ఎందుకో ఏమో, ఏం ముంచుకొచ్చిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అందరూ ఆలోచనలతో తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. అందరూ మౌనంగా మునుల్లా కూర్చున్నారు. అందరికీ హృదయపూర్వక స్వాగతం. మీ అందరితో నేను ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాను. కానీ ఈ 1 నెల రోజుల్లో నేను గుర్తించిందేంటో తెలుసా? రాష్ట్రంలో క్రైమ్ రేట్ రోజు రోజుకి పెరిగిపోవడం. మీ జిల్లాలన్నీ విడివిడిగా పరిశీలించాను. ముఖ్యంగా విశాఖపట్నం పెరుగుతున్న మహానగరం, పెరిగిపోతున్న నేరాలు. ఇలా అన్నానని మిగతా జిల్లాల్లో నేరాలు తక్కువని కాదు, వాటి జనాభాకి తగ్గట్టు అక్కడ నేరాలు అధికమవుతున్నాయి. మీరందరూ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా కొత్త ముఖ్యమంత్రి గారు పిలిచి నాతో చర్చించిందేంటో తెలుసా? సైబర్ క్రైమ్ గురించి. రాష్ట్రం మొత్తం ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోవలసిన విషయం. మీ అందరికీ తెలుసు, ఆ సైబర్ క్రైమ్ జరిగి 1 ఏడాది కావస్తోంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.
అమాయకుల్ని పట్టుకుని రాచి రంపాన పెట్టారు మీరు. అసలు నేరగాళ్లను ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు, అవునా? తీక్షణంగా అందరికేసి చూస్తూ గొంతు విప్పాడు డీజీపీ యాదవ్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సైబర్ క్రైమ్ పేరు చెప్పేసరికి పోలీస్ అధికారులంతా అదిరిపడ్డారు. ఆ కేసులో అందరూ తమ తమ జిల్లాల్లో పరిశోధనలు చేశారు, చేస్తున్నారు. కానీ ఫలితం శూన్యం. ఆ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన కాలేజీ ప్రిన్సిపల్, కరస్పాండెంట్స్, ఇంటర్వ్యూలు చేసి విద్యార్థులను సెలెక్ట్ చేసిన హ్యూమన్ రిసోర్స్ పర్సన్ అందరినీ అదుపులోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అసలు నేరస్తులను వదిలేసి అమాయకులైన అనామకుల్ని పట్టుకుని వారి మీద నేరం మోపడం సబబు కాదని హైకోర్టు కల్పించుకుని పోలీస్ డిపార్ట్మెంటుకు మొట్టికాయ పెట్టి చివాట్లు వేసింది. మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతల్ని వెంటనే పట్టుకుని కోర్టులో హాజరుపరచవలసిందిగా ఆదేశించింది. అదిగో ఆ రోజు నుండి సైబర్ నేరగాళ్ల కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు వారెవరో ఎక్కడుంటారో ఎవరికీ చిన్న ఆధారం కూడా దొరకలేదు. పోలీస్ అధికారులంతా శిలల్లా కొయ్యబారిపోయి కూర్చున్నారు. ఆ కేసు విషయంలో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఏ ఒక్కరూ ఎలాంటి ఆధారం సంపాదించలేకపోయారు. విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు ఒక అడుగు ముందుకు వేసి కొంత విలువైన సమాచారం సేకరించారు. దాని రిపోర్టు డీజీపీ కార్యాలయానికి పంపించామని విశాఖ పోలీసులు చెబుతున్నారు. మీ అందరికీ ఈ సైబర్ క్రైమ్ ఎలా జరిగిందో తెలుసు. ఇందులో ఎంతమంది మోసపోయారో తెలుసు. ఎన్ని కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగిందో తెలుసు. 100 కోట్లు, అక్షరాల 100 కోట్లు ఒక్క రోజులో ఎత్తుకుపోయేలా పథకం వేశారు ఆ మోసగాళ్లు. అదృష్టం కొద్దీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉండబట్టి నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేయడం జరిగింది. అయినా కొంత సొమ్ము అప్పటికే వారు డ్రా చేసేశారు. మిగిలిన మొత్తాలను ఎక్కడికక్కడే బ్యాంకుల్లో సీజ్ చేయడం జరిగింది. నేరస్తులు చేసిన తప్పో మన గొప్పో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే జాతీయ బ్యాంక్ అకౌంట్ని వారు ఈ స్కీమ్కి వినియోగించడం వలన పెద్ద మొత్తంలో జరగాల్సిన మోసాన్ని, చేజారిపోవాల్సిన డబ్బుని సకాలంలో అడ్డుకోగలిగారు. కేవలం లక్షల్లోనే నేరస్తులు డ్రా చేసుకున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలియకపోవచ్చు. ఈ విషయంలో విశాఖ పోలీస్ అధికారులని మెచ్చుకోవాలి. బ్యాంక్ అకౌంట్లని సీజ్ చేసి విద్యార్థులు నష్టపోకుండా కాపాడగలిగాము. కానీ ఆ క్రిమినల్స్ని మాత్రం ఇంతవరకు పట్టుకోలేకపోయాము. మీకే కాదు, మన డిపార్ట్మెంట్కే సిగ్గుచేటు. ఈరోజు మన కొత్త ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే ఈ కేసును వెంటనే సిఐడికి అప్పగించమని. చాలా సీరియస్గా అన్నారు ఆయన. జిల్లా పోలీస్ అధికారులందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. గుండెల మీద కుంపటి దించుకున్నట్టు ఫీల్ అయ్యారు అందరూ. ఆగండి, మీరప్పుడే రిలాక్స్ అయిపోకండి. సిఐడి అధికారులకు మీరంతా సహకరించాలి. ఆ సిఐడి అధికారి మీ దగ్గరకు వస్తే మీరంతా సహాయ సహకారాలు అందించాలి. ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా అధికారులకు చెబుతున్నాను. ఆ నేరస్తులు శ్రీకాకుళం ప్రాంతం వాళ్ళని రూఢిగా తెలుస్తోంది. విశాఖపట్నంలో వాళ్ళు చదువు కొనసాగించారు కనుక ఆ ప్రాంతంలో కూడా వారు సంచరించవచ్చని ఆలోచన. ఈ దిశగా కూడా పరిశోధన చేయండి. సిఐడికి ఈ కేసు అప్పగించామని మీరు బాధ్యతల నుండి తప్పుకోవడానికి వీల్లేదు. మీరు మీ దారుల్లో వేట ప్రారంభించండి. సిఐడి అధికారులకు సహకరించండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పటికే మీ అందరికీ అలర్ట్ మెసేజెస్ అందే ఉంటాయి. అగ్రరాజ్యానికి చెందిన ఒక రహస్య గూఢచారి మన భారత భూభాగంలో అడుగు పెట్టాడని తెలిసింది. విదేశీయులు ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే, కనిపిస్తే నీడలా వెంటబడి అతను రహస్య గూఢచారా కాదా అని రూఢి చేసుకుని అప్పుడు అదుపులోనికి తీసుకోవలసిందిగా అలర్ట్ మెసేజ్లు జారీ చేశాము. అయితే ఆ రహస్య గూఢచారి దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళాడో, ఏ ప్రాంతంలో సంచరిస్తున్నాడో మీకింతవరకు తెలియదు. కానీ ఈరోజే ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి మరో అలర్ట్ మెసేజ్ వచ్చింది. అది ముఖ్యంగా మన రాష్ట్రానికే పంపించారు. అమెరికా నుండి వచ్చిన ఆ రహస్య గూఢచారి మన రాష్ట్రంలోనే దిగాడని సమాచారం అందింది. మై డియర్ ఆఫీసర్స్, ఈ విషయంలో మీరందరూ చాలా అలర్ట్గా ఉండాలి. 1000 కళ్లతో రహస్య గూఢచారిని కనిపెట్టాల్సిన బాధ్యత మీదే. ఇక నుండి ప్రతి నెల నేను మీతో సమావేశమవుతాను. మీ జిల్లాల్లో క్రైమ్ రేట్ తగ్గించడానికి నడుం బిగించండి. సైబర్ క్రైమ్ నేరస్తుల్ని త్వరగా ట్రేస్అవుట్ చేయండి. ఓకే, సీ యూ. హుందాగా నిలబడి గంభీరంగా అందరికేసి చూసి విష్ చేస్తూ ఆ హాల్లో నుండి నిష్క్రమించారు డీజీపీ యాదవ్. పోలీస్ అధికారులంతా ఒక్కసారే గుండెల నిండా గాలి పీల్చుకుని రిలాక్స్డ్గా ఫీల్ అయి లేచి నిలబడ్డారు. సిఐ సత్యారావు జీపులో చందనపురి బయలుదేరాడు. ఒక్కడే జీపులో కూర్చుని చందనపురి పోనివ్వమన్నాడు. కానిస్టేబుల్స్ ఎవరినీ వెంట తీసుకురావాలనిపించలేదు. ఆలోచిస్తూనే జీపులో ఎక్కి కూర్చున్నాడు సిఐ సత్యారావు. హవేలీ కోట కేసు చాలా మిస్టరీగా అనిపిస్తోంది. చనిపోయిన ఇద్దరూ ఒకేలా చనిపోయారు. పాము కాటు వలన మరణించినా వారి మొహంలో భయం కనిపించలేదు.
పోని పాముని చూడక తోక తొక్కగానే పొడిచిందనుకున్నా చనిపోతూ చనిపోతూ అంత చీకట్లోనూ ఎవరిని చూసి ఆశ్చర్యపోయారో అర్థం కావడం లేదు. విలేఖరి, పట్నాయక్ మిత్రులు స్టేషన్కొచ్చి కలిశారు. వాళ్ల మీదకు కేసు నెట్టేస్తారేమోనన్న భయంతో లాయర్ని వెంటబెట్టుకొచ్చారు. వాళ్ళనందర్నీ ఒకరికి తెలియకుండా ఒకరిని పిలిచి ఇంటరాగేట్ చేసినా అనుమానించదగ్గ సమాచారం మాత్రం దొరకలేదు. చనిపోయిన స్త్రీ ఆచూకీ మాత్రం దొరికింది. అనకాపల్లి బ్రోకర్ ఫోన్ నెంబర్ నాగరాజు చెప్పాడు. ఆ మిత్రుల 6గురిలో నాగరాజే కొంచెం గడుగ్గాయిలా ఉన్నాడు. రాజకీయాల్లో తిరుగుతున్నాడు కదా, దేశముదురు. తనే చెప్పపెట్టకుండా ఎస్ఐని, కానిస్టేబుల్స్ని తీసుకుని హఠాత్తుగా అనకాపల్లి వెళ్ళాడు. నాగరాజుని ముందుగా హెచ్చరించాడు. పోలీసులకి నీ నెంబర్ ఇచ్చానని బ్రోకర్తో చెప్పొద్దని గట్టిగా చెప్పాడు. అనకాపల్లి చేరుకుని బ్రోకర్కి ఓ కస్టమర్లా ఫోన్ చేసి తనకు అమ్మాయి కావాలని అడిగాడు. ఒక విటుడుగా బ్రోకర్కి ఫోన్ చేయగానే ఎక్కడున్నాడో అడ్రస్ చెప్పాడు. అక్కడి నుండి అమ్మాయిల కంపెనీకి తీసుకెళ్లాడు. ఎస్ఐ బ్రహ్మాన్ని సివిల్ డ్రెస్లో విటుడుగా పంపించి అతని వెనకే తను, కానిస్టేబుల్ ఫాలో అయ్యారు. అనుకున్నట్టే అక్కడ అమ్మాయిల కంపెనీలో ఉన్నవారినందరినీ, దాని నిర్వాహకుల్ని పట్టుకుని అనకాపల్లి పోలీసులకు అప్పగించారు. పట్టుకున్న బ్రోకర్ని స్టేషన్లో కూర్చోబెట్టి హవేలీ కోటకు తీసుకువచ్చిన స్త్రీ ఎవరు, ఎలా తీసుకువచ్చావు అంటే జరిగిందంతా సరిగ్గా నాగరాజు చెప్పినట్టే చెప్పాడు. అయితే ఆమె కంపెనీ హౌస్లో ఉండే స్త్రీ కాదని చెప్పేసరికి ఆశ్చర్యం కలిగింది. బ్రోకర్ ద్వారా, ఆ కంపెనీ యజమాని ద్వారా అప్పుడప్పుడు డబ్బు అవసరమైతే ఇలా బయట విటుల దగ్గరకు వస్తుందని చెప్పాడు. మొన్న కూడా చందనపురిలో నాగరాజు బృందం అమ్మాయి కావాలంటే ఈమెని కంపెనీ యజమానే తనతో పంపించాడని ఆ బ్రోకర్ అంగీకరించాడు. ఆమె విడిగా కసింకోటలో ఉంటోందని, ఆమెకు తోడుగా ముసలి తల్లి ఉందని, ఆమెకిద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారని చెప్పాడు బ్రోకర్. ముసలి తల్లిని, 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న 2 ఆడపిల్లల్ని పెంచుకోవడానికి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఇలాంటి పని చేస్తోందని తెలిసి బాధనిపించింది. చందనపురిలో 6 అబ్బాయిలు 6,000 ఇస్తారనేసరికి సంతోషంగా వచ్చి ప్రాణాలు పోగొట్టుకుందని ఏడుస్తూ చెప్పాడు బ్రోకర్. వెంటనే బ్రోకర్ చెప్పింది నిజమో కాదోనని కసింకోట వెళ్లారు. నిజమే, కసింకోటలో ఊరికి దూరంగా ఉన్న పూరిపాకలో ఉంటోంది. ఇంట్లో ఆమె ముసలి తల్లి ఉంది. పోలీసులను చూస్తూనే 2 పిల్లలు పరుగు పరుగున పాకలో నుండి బయటకొచ్చారు. అమ్మ రాలేదా మా అమ్మ, అమ్మ రాలేదా అంటూ పాపం 2 పిల్లలు వచ్చి ఏడుస్తూ ముసలమ్మని వాటేసుకున్నారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. పిల్లల్నే వాళ్ళ అమ్మ పేరు అడిగి రాసుకున్నారు. మీరెవరు బాబు అని ముసలమ్మ అడిగింది. మీ అమ్మాయి కనిపించలేదని తెలిసింది, ఇంట్లో ఏదైనా ఫోటో ఉందా అని అడిగితే భార్యాభర్తలు తీయించుకున్న ఫోటో చూపించింది. చాలా అందగత్తే. ఫోటోలో ఉన్న కుర్రాడు బాగానే ఉన్నాడు. మీ అల్లుడు లేడా మా అమ్మ తనే అడిగాడు. ఆడెప్పుడో దీన్ని వదిలేసి పారిపోయాడు బాబు, దొంగ సచ్చినోడు. 2 పిల్లల తల్లిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలిసిపోయాడు. నేను మొగుడు లేని ముండని, ఆడబిడ్డ ఈ పసుకందుల్ని నన్ను ఎలా సాకుతుందో బాధగా ఏడుస్తూ అంది ముసలమ్మ. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ నిలవబుద్ధి కాలేదు వాళ్ళకి. ఏమీ చెప్పకుండానే అందరం వెనుతిరిగాము. ఏం బాబు, ఎందుకొచ్చారు, ఎవరు కావాలి అని ముసలమ్మ వెనక నుండి అడుగుతున్నా వారి మనసులు బాధ పెట్టలేక ఆమె కూతురు చనిపోయిందన్న విషయాన్ని చెప్పకుండానే వచ్చేశారు అందరూ. అక్కడి నుంచి వచ్చాక మనసులో లేదు. పోలీసుల గుండెలు రాతి గుండెలంటారు. కానీ ఆమె పిల్లల్ని, ఆ ముసలి తల్లిని అలా చూసేసరికి రేపటి నుంచి వాళ్ళు ఎలా బ్రతుకుతారా భగవంతుడా అనిపించింది. జీపులో ఆలోచిస్తూ కూర్చున్న సిఐ సత్యారావు కళ్ళలో నీళ్లూరాయి. అనకాపల్లి నుండి రాగానే విషయమంతా కమిషనర్కి చెప్పేసరికి ఆయన కూడా పాపం, ఆ పిల్లల గురించి, ముసలమ్మ గురించే మనం ఆలోచించాలి సత్యారావు అంటూ బాధపడ్డారు. ఆ మర్నాడే కమిషనర్ ఆఫీస్కి పిలిచి చెప్పారు. మిస్టర్ సత్యారావు, ఆ 2 పిల్లల్ని మన పాప హోంలో జాయిన్ చేయొచ్చు కదా. ఆ ముసలమ్మని ఇక్కడే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమంలో జాయిన్ చేయండి. ఆ పిల్లలకి, ముసలమ్మకి ఆమె చనిపోయిన నిజం చెప్పేయండి. ప్రమాదవశాత్తు మరణించిందని చెప్పండి. తమ తల్లి ఇలాంటిది అని నిజం తెలిస్తే ఆ పసివాళ్లు తట్టుకోలేరు విచారంగా అన్నారు కమిషనర్. ఆయన చెప్పినట్టే చేశాడు తను. తల్లి చనిపోయిందని తెలిసి పిల్లలు దొర్లి దొర్లి ఏడ్చారు. వాళ్లని ఓదార్చడం ఆ చుట్టుపక్కల వాళ్ల వల్ల కాలేదు. ఆ ముసలమ్మే పిల్లలిద్దరినీ అక్కును చేర్చుకుని ఓదార్చింది. హవేలీ కోటలో కేసు ముడి చిన్న చిన్నగా విడిపోతోందనిపించింది. అడ్రస్ లేని ఆడమనిషి శవం అడ్రస్ దొరికింది. ఆమె ఇక్కడకు రావడానికి కారణం, కారకులు 2 దొరికాయి. తెలియాల్సింది ఒకటే, ఆ ఆడమనిషి ఎలా చనిపోయింది. పాము కాటు వలన అన్నది కారణమైతే
రెండోది ఆమె ముఖ కవళికల్లో కనిపించిన ఆశ్చర్యానికి కారణం దొరకాలి. ఆలోచిస్తూనే సీటుకు జారగిలబడి కూర్చున్నాడు సిఐ సత్యారావు. జీపు రివ్వున దూసుకుంటూ వచ్చి గోశాల డౌన్లోకి దిగింది. చందనపురి ఊర్లోకి పరుగులు తీస్తోంది పోలీసు జీపు. సార్, ఎక్కడికి వెళ్ళమంటారు? అడిగాడు డ్రైవర్. చందనపురి చేరని చెప్తాను ఆలోచిస్తూ అన్నాడు సిఐ సత్యారావు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాకుండా జీప్ ఎక్కి వచ్చేశాడు. హవేలీ కోట గురించి ఆలోచిస్తూనే జీప్ ఎక్కాడు. చందనపురి వెళ్ళమన్నాడు. ఇప్పుడెక్కడికి వెళ్ళాలి? ఆలోచిస్తుండగానే జీపు బస్టాండ్కు చేరుకుంది. దేవస్థానం క్యాంటీన్ అన్న బోర్డు చూడగానే, తిన్నగా క్యాంటీన్ దగ్గరికి తీసుకెళ్లి ఆపు, లైట్గా ఏదైనా తిందాం అన్యమనస్కంగానే అన్నాడు సిఐ సత్యారావు. జీపు క్యాంటీన్ ముందు ఆపాడు డ్రైవర్. క్యాంటీన్ ముందర పోలీస్ జీప్ ఆగడంతోనే క్యాష్ కౌంటర్లో కూర్చున్న నాయుడు భయంతో కౌంటర్ దిగి పోలీస్ జీప్ దగ్గరకు కంగారుగా పరిగెత్తుకొచ్చాడు. అప్పుడే జీపు దిగుతున్న సిఐ సత్యారావు ఎదురుగా వస్తున్న నాయుడిని పట్టించుకోకుండానే క్యాంటీన్లోకి వెళ్ళి ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సార్, నమస్తే. ఆయనకెదురుగా వెళ్ళి వినయంగా నమస్కరించాడు నాయుడు. మీరెవరు? నాయుడు కేసి చూస్తూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు సిఐ సత్యారావు. సార్, విలేకరి పట్నాయక్ ఫ్రెండ్ని సార్, తనని తాను పరిచయం చేసుకుంటూ అన్నాడు నాయుడు. ఓ, మీరా? హవేలీ కోట పేకాట ఫ్రెండ్స్ నవ్వుతూ అన్నాడు సిఐ సత్యారావు. అలా అనేసరికి సిగ్గుపడుతూ తలదించుకున్నాడు నాయుడు. నాకు వేడివేడిగా ఏదైనా టిఫిన్ చెప్పండి నాయుడు కేసి చూస్తూ అన్నాడు సిఐ సత్యారావు. సార్, ఉల్లిదోశ చెప్తాను, బాగుంటుంది అంటూనే ఉల్లిదోశ ఒకటి అంటూ కేకేసి తనే కిచెన్లోకి పరుగందుకున్నాడు. బాగా ఉల్లిదోశ కాల్పించి దగ్గరుండి తనే సర్వ్ చేశాడు నాయుడు. మీరే తెచ్చారా? సర్వర్స్ ఉన్నారు కదా. దోశ ముక్క చేత్తో చిదిమి తింటూ అన్నాడు సిఐ సత్యారావు. ఓనరు క్లీనర్ అనేదేముంది సార్, పని ముఖ్యంగాని నమ్రతగా అన్నాడు నాయుడు. మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మళ్ళీ ఎక్కడా సిట్టింగ్ ప్లాన్ చేయలేదా? నవ్వుతూ అడిగాడు సిఐ. బాగా బుద్ధొచ్చింది సార్, మళ్ళీ జన్మలో ఇలాంటి తప్పు చెయ్యం నొచ్చుకుంటూ అన్నాడు నాయుడు. కేసు తేలే వరకు మిమ్మల్ని అప్పుడప్పుడు స్టేషన్కి పిలవాల్సి ఉంటుంది, తప్పదు దోశ తిని పళ్ళెల్లోనే చెయ్యి కడుక్కుంటూ అన్నాడు సిఐ. సార్, కాఫీ టీ ఏం చెప్పమంటారు? వినయంగా అడిగాడు నాయుడు. కాఫీ చెప్పండి, బయటున్న డ్రైవర్కి టీ పంపించండి చెప్పాడు సిఐ. కాఫీ రాగానే తాగేసి జేబులో నుండి పర్స్ తీసి అందులో నుండి 100 నోటు తీసి ఇచ్చాడు సిఐ. సార్, ఉంచండి సార్ 100 నోటు పుచ్చుకోకుండా అన్నాడు నాయుడు. బిల్లు ఎంతయిందో తీసుకోవలసిందే, ఇలాంటివి నాకు నచ్చవు, మీ మీద కూడా నాకు మంచి అభిప్రాయం పోతుంది, తీసుకోండి కొంచెం సీరియస్గానే అన్నాడు సిఐ సత్యారావు. నాయుడిక మారు మాట్లాడలేదు. 100 రూపాయలు తీసుకుని చిల్లర తిరిగి ఇచ్చేశాడు. సార్, మమ్మల్ని తప్పు కాయండి సార్ జీపెక్కి వెళ్ళిపోతున్న సిఐ దగ్గరకు వెళ్ళి వినయంగా చెప్పాడు నాయుడు. అతని మొహం కేసి చూసి చిన్నగా నవ్వుతూ జీపును ముందుకు పోనివ్వమని డ్రైవర్కి సైగ చేసి చెప్పాడు సిఐ సత్యారావు. జీపు ముందుకు కదిలి వెళ్ళిపోతుంటే దిగాలుగా నిలబడిపోయాడు నాయుడు. సార్, ఎక్కడికన్నట్టు ప్రశ్నార్థకంగా సిఐ కేసి చూశాడు డ్రైవర్. హవేలీకి పోని అప్రయత్నంగానే అన్నాడు సిఐ సత్యారావు. హవేలీ తోట దగ్గరకు క్షణాల్లో చేరుకుంది పోలీస్ జీప్. తోటలో నుండి కంకర రోడ్డులో హవేలీ వరకు జీపు నడిపించాడు డ్రైవర్. హవేలీ కోట గేటు ముందు జీప్ ఆగింది. సిఐ సత్యారావు జీపు దిగి హవేలీ పూలతోట మెట్లెక్కుతూ ఉండగానే 2 వ్యక్తులు సిఐ సత్యారావు దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. సార్, నమస్తే పోలీస్ సెల్యూట్ చేస్తూ అన్నారిద్దరు. మీరిక్కడున్నారేంటి? సిఐ తిరిగి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. హవేలీ కోటకి పహారా కాస్తున్నావు సార్ సివిల్ డ్రెస్లో ఉన్న ఆ 2 కానిస్టేబుల్స్ అన్నారు. హవేలీ కోట దగ్గర ఉండకుండా ఇక్కడుంటే అక్కడేం జరుగుతుందో మీకేం తెలుస్తుంది కోపంగా అన్నాడు సిఐ సత్యారావు. ఎవరైనా లోపలకు వెళ్ళాలంటే ఇలానే వెళ్ళాలి సార్, అందుకే భయం వినయం కలగలిపి నటిస్తూ అన్నాడు ఒక కానిస్టేబుల్. హవేలీ లోపలకు వెళదాం పదండి హవేలీ పూలతోట మెట్లెక్కుతూ అన్నాడు సిఐ సత్యారావు. సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్స్ 2 సిఐ సత్యారావుని అనుసరించారు. 3 హవేలీ ముందు నిలబడ్డారు. హవేలీలో ఎవరో ఉన్నారన్నట్టు లోపల ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. 3 ఆశ్చర్యపోయారు. నడుముకున్న బెల్ట్ వ్యాలెట్లో గన్ని అప్రయత్నంగా చేత్తో తడుముకున్నాడు సిఐ సత్యారావు. లోపల ఎవరో ఉన్నారు, ఏదో కొడుతున్న శబ్దం. సిఐ సత్యారావు గన్ తీసి చేత్తో పట్టుకుని క్రింద అన్ని గదులు వెతికాడు. ఆయన వెనకే అలర్ట్గా అనుసరించారు 2 కానిస్టేబుల్స్. 2వ అంతస్తు కూడా వెతికారు, ఎవరూ లేరు.
మూడో అంతస్తులోకి వెళ్లారు. ఎవరూ కనిపించలేదు. చెక్కమెట్లెక్కి నడుస్తున్న శబ్దంలో ముందు వినిపించిన శబ్దం ఏ మూల నుండి వినిపిస్తుందో వారికి అర్థం కాలేదు. మూడో అంతస్తుకెళ్లేసరికి ఆ శబ్దం కూడా ఆగిపోయింది. హవేలీ అంతా నిశ్శబ్దం ఆవరించుకుంది. మూడో అంతస్తు సీలింగ్ దూలాలను పట్టుకుని లెక్కకు మించిన గబ్బిలాలు వేలాడుతూ కనిపించాయి. ఇందాక వినిపించిన శబ్దం ఇప్పుడు వినిపించడం లేదే, విచిత్రంగా ఉందే మనసులో అనుకుంటూ సిఐ సత్యారావు చకచకా మెట్లు దిగి క్రింద గ్రౌండ్ ఫ్లోర్కు చేరుకున్నాడు. కానిస్టేబుల్స్ ఇద్దరూ మౌనంగా పరిసరాలను గమనిస్తూ ఆయన్ను అనుసరించారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు హవేలీ కోట పక్క నుండి పూలతోట గేటు వైపు వెళ్ళిపోతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న క్రింద గదులన్నీ వెతుక్కుంటూ తిరుగుతున్న సిఐ సత్యారావు వాళ్ళని చూస్తూనే అదిరిపడ్డాడు. అంతే, ఒక్కంగలో పరిగెత్తుకుని హవేలీలో నుండి బయటకొచ్చాడు. క్షణాల్లో ఆ ఇద్దరి దగ్గరకు చేరుకుని సిఐ సత్యారావు వారిద్దరికీ అడ్డుగా నిలబడ్డాడు. కానిస్టేబుల్స్ ఇద్దరూ ఆ ఆగంతకుల్ని చెరొకరు పట్టుకున్నారు. వాళ్ళిద్దరూ సిఐని చూస్తూనే భయంతో గజగజ వణికిపోతూ నిలబడ్డారు. ఎవరు మీరు? సీరియస్గా అడిగాడు సిఐ. కూలీలం సార్. అయ్యగారు హవేలీని ఆనుకుని ఉన్న తుప్పలు మొక్కలు గట్రా ఉంటే నరికి క్లీన్ చేయమన్నారు సార్, వినయంగా చెప్పారిద్దరు. ఎవరా అయ్యగారు? కోపంగా అడిగాడు సిఐ సత్యారావు. ఏఈఓ గారు సార్ అన్నారిద్దరూ ఒక్కసారి. ఏఈఓ అంటే ఎవరు? చందనపురి ఆలయంలో ఏఈఓలంటూ 3-4 ఉన్నారు. వారిలో ఎవరు ఆ ఏఈఓ? ఆలోచిస్తూ అడిగాడు సిఐ సత్యారావు. విజయేంద్రవర్మ గారు సార్, ఆయనే సార్, దేవస్థానం భూములన్నిటికీ అధికారి. వారిద్దరూ ఒకేసారి అన్నారు. ఇన్నాళ్ళు లేంది ఈరోజు తుప్పలు కొట్టడమేంటి? ఇది గొడవల్లో ఉన్న స్థలం కదా, మీ దేవస్థానానికి కూడా దీని మీద హక్కు లేదు కదా, మరి మీరెలా వచ్చారు, ఆయనెలా పంపించారు? కాకతాళీయంగా అనేశాడు సిఐ సత్యారావు. సార్, ఇక్కడ పాములు తిరుగుతున్నాయట కదా, ఇద్దరిని పొడిచి చంపేశాయట కదా, అందుకే తుప్పలు పుట్రలు గట్రా ఉంటే తీసి హవేలీ చుట్టూ చదును చేసి రమ్మన్నారు అని వాళ్ళు చెప్పారు. చేశారా అడిగాడు సిఐ సత్యారావు. చేశాం సార్ అన్నారిద్దరూ ఒక్కసారే. మరి పని ముగించి వెళ్ళిపోతున్నారే మళ్ళీ ప్రశ్నించాడు సిఐ సత్యారావు. లేదు సార్, మధ్యాహ్నం అయింది కదా, ఇక్కడికి దగ్గరే మా ఇల్లు, భోజనం చేసి వద్దామని అన్నారిద్దరూ ఒక్కసారి. వెళ్ళండి వెళ్ళండి, హవేలీ కోట చుట్టే కాదు, దారి పొడవునా తుప్పలు బలిసిపోయాయి, అవి కూడా నరికేయండి చెప్పాడు సిఐ సత్యారావు. చిత్తం సార్ అంటూనే అక్కడి నుంచి వడివడిగా పూలతోట గేటు దగ్గరికి వెళ్ళిపోయారు. పదండి, మనం కూడా వెళ్ళిపోదాం అన్యమనస్కంగానే చెప్పాడు సిఐ సత్యారావు. సార్, ఒకసారి హవేలీ చుట్టూరా చూసొద్దాం సార్ కానిస్టేబుల్స్ ఇద్దరూ అన్నారు. అలా అన్నారే గాని సిఐ గారు ఏమంటారోనని ఇద్దరూ భయపడిపోయారు. హవేలీ చుట్టూ తిరిగి చూడాలని అనుకుంటూనే ఉన్నారు. ధైర్యం చాలక హవేలీ వెనక్కి వెళ్ళలేకపోయారు. ప్రత్యక్షంగా దెయ్యాన్ని చూసిన దగ్గర నుండి వాళ్ళిద్దరూ హవేలీ దగ్గరికే రాలేకపోతున్నారు. అక్కడ ఇక్కడ కాలక్షేపం చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. ఇద్దరూ సిఐ మాట కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఏ హవేలీ వెనక్కి వెళ్ళాలా వాళ్ళిద్దరికేసి చూస్తూ అడిగాడు సిఐ. మీ ఇష్టం సార్, మీరు వెళదామంటేనే అన్నాడొకడు. ఇంత దూరం వచ్చాం కదా, మీ ఆలోచన ఎందుకు కాదనాలి, పదండి అన్నాడు సిఐ సత్యారావు. ఇద్దరు కానిస్టేబుల్స్ ముందు నడుస్తుంటే వారిని అనుసరించాడు సిఐ సత్యారావు. హవేలీ కోట వెనక్కి వెళ్ళడానికి 15 గంట పట్టింది. ఎంత పెద్ద రాజకోట మనసులోనే అనుకున్నాడు సిఐ సత్యారావు. హవేలీ కోట గోడవారుగా ఏపుగా పెరిగిన తుప్పల్ని తప్పించుకుంటూ నడవడం కష్టం అనిపించింది. హవేలీ వెనుక తుప్పలు పుట్టలు కుప్పలు తెప్పలుగా పెరిగి ఉన్నాయి. హవేలీ వెనుకకు చేరగానే వరాహగిరి శిఖరం ఎత్తుగా మీద పడిపోతున్నట్టే హవేలీని ఆనుకుని ఉంది. ఈ వెనకే ఉంది తుప్పలు పుట్టలు తప్ప, పదండి పోదాం, ఏ పురుగో పుట్రో కరిచిందనుకో మన పని మటాష్ అంటూ సిఐ సత్యారావే ముందు గబగబా నడుస్తూ హవేలీ ఎదరకొచ్చాడు. ముగ్గురూ నడుస్తూ పూలతోట గేటు దగ్గరకు చేరుకున్నారు. ప్రహారీ గేటుకున్న రంధ్రం గుండా దూరుతున్న సిఐ సత్యారావు ఒక్కసారే ఉలిక్కి పడ్డాడు. ఇంతకు ముందు కనిపించిన కూలీలిద్దరూ హవేలీ వెనక తుప్పలు పుట్టలు గట్రా కొట్టి చదును చేశామన్నారే, హవేలీ వెనక అలాంటి ఆనవాళ్ళెక్కడా లేవు. ఇంతకీ వాళ్ళిద్దరూ ఎక్కడ చదును చేశారు? వాళ్ళిద్దరూ మాయమాటలు చెప్పి తప్పించుకున్నారా? హవేలీ వెనక తుప్పలు కొట్టామని చెప్పారు, ఎక్కడా ఒక్క తుప్ప కూడా నరికిన ఆనవాలు కనిపించలేదు.
పోలీసులమని తెలిసి కూడా ఎంత దర్జాగా అబద్ధం ఆడారు. ఇంతకీ వాళ్ళు కూలీలా, దొంగలా, దేనికోసం వచ్చారు? సిఐ సత్యారావుకి మతిపోయింది. జీపు దగ్గరికెళ్ళి నిలబడ్డాడు. సివిల్ డ్రెస్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఆయన వెనకే నిలబడ్డారు. ఇందాక మనకు కనిపించిన ఇద్దరిని మీరు గుర్తుపట్టగలరు కదా? సీరియస్గా అడిగాడు సిఐ. ఎస్ సార్. ఆందోళనగా ఏమైందబ్బా అని మనసులో అనుకుంటూ అన్నారు. మధ్యాహ్నం వాళ్ళు ఇక్కడికి వస్తే పట్టుకుని స్టేషన్కు తీసుకురండి అన్నాడు సిఐ సత్యారావు. ఎస్ సార్. వెళ్ళండి, మీరిద్దరూ హవేలీ దగ్గరే కాపలా ఉండండి ఆర్డర్ వేస్తూ సీరియస్గానే చెప్పాడతను. సార్. అలాగే సార్ అన్నారిద్దరూ బేలగా. పోనీ. డ్రైవర్ కేసు చూస్తూ హుందాగా అన్నాడు సిఐ. హవేలీ తోటలో నుండి పాత అడవివరం సెంటర్కి వచ్చింది పోలీస్ జీపు. చందనపురి కేసు మలుపు తిరిగి పరుగందుకుంది. పాత అడవివరం దాటి రయ్యమంటూ చందనపురి కేసు దూసుకుపోతోంది జీపు. కొండపైకి పోని, స్వామివారిని దర్శించుకుందాం అప్రయత్నంగానే అన్నాడు సిఐ సత్యారావు. తమరు డ్యూటీలో జాయిన్ అయిన వెంటనే స్వామి దర్శనానికి వెళ్దామంటారనుకున్నాను సార్. చందన స్వామి చాలా పవర్ఫుల్ గాడ్ సార్. సినిమా వాళ్ళంతా ఈయనకి తొలి పూజ చేసి సినిమా మొదలు పెట్టడమైనా సినిమా రిలీజ్ చేయడమైనా చేస్తారు. డ్రైవర్ హుషారుగా జీపు నడుపుతూ అన్నాడు. ఆలయంలో పూజలు ముగించుకుని ఇద్దరూ గాలి గోపురంలో నుండి వెలుపలికొచ్చారు. డ్రైవర్ పరుగున వెళ్ళి పార్కింగ్లో ఉన్న జీప్ తీసుకొచ్చాడు. ముందు సీట్లో కూర్చుని ఆలయ పరిసరాలను పరిశీలిస్తూ డ్రైవర్ కేసి చూసి పోనీ అంటూ సైగ చేశాడు సిఐ సత్యారావు. ఇంతలో దేవాలయం ఎదురుగానే ఉన్న స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో ఏదో కలకలం. భక్తులందరూ పరుగు పరుగున అన్నదాన సత్రంలో నుండి బయటకొస్తున్నారు. సిఐ సత్యారావు ఆ దృశ్యం చూస్తూనే అదిరిపడ్డాడు. అక్కడేదో జరగరాని విపత్తే జరిగిందనుకుంటూ గాభరాగా అన్నాడు. డ్రైవర్, అదిగో అక్కడేదో అల్లరి జరుగుతున్నట్టే ఉంది, అక్కడికి పోనీ. పోలీస్ జీప్ నేరుగా వెళ్లి అన్నదానం భవనం సమీపంలో ఆగింది. సిఐ సత్యారావు జీపులో నుండి ఒక్క గెంతు గెంతుతూ దిగి అన్నదాన భవనం దగ్గరకు పరుగందుకున్నాడు. అప్పటికే నిత్యాన్నదాన భవనంలో నుండి సహపంక్తి భోజనం చేస్తున్న భక్తులంతా తింటున్న కంచాలు ఎక్కడివక్కడే వదిలేసి పారిపోయి బయటకొచ్చేస్తున్నారు. లోపల అన్నదానం సత్రంలో పనిచేస్తున్న సిబ్బంది కూడా వెలుపలికొచ్చేసి ఆందోళనగా అరుస్తున్నారు. హవేలీ శ్రీ ఇందు రమణ గారి నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.